హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ అండి. మరీ కొంతమందికైతే చిన్న వయసులోనే బాల్డ్ హెడ్ వచ్చేసి బట్టతలొచ్చి చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా పవర్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది. ఇది ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్‌ని యూజ్ చేయట్లేదండి. న్యాచురల్‌గా 100% వర్క్ అయ్యేటువంటి ఒక మంచి రెమెడీని చూయించబోతున్నానండి. దీనికోసం ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకు కిరాణా కొట్టులో అవైలబుల్‌గా ఉన్నాయి. లేదంటే ఇప్పుడు మనకు ప్రతి ఆన్‌లైన్‌లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు. లవంగాలనేవి జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. వితిన్ సింగిల్ వాష్‌లోనే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. జుట్టు కొంతమందికి పెరగకుండా అక్కడే ఆగిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మంచిగా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింగిల్ వాష్‌లోనే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక ఉల్లిపాయ వచ్చేసి మనకు హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవ్వడానికి, అదేవిధంగా హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుందండి. సో, సల్ఫర్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా స్పీడ్‌గా గ్రోత్ అవుతుందండి. ఉల్లిపాయ వల్ల మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందని సైంటిఫికల్‌గా ప్రూవ్ అయిందండి. ఇది నేను చెప్తున్న మాట కాదండి. ఉల్లిపాయలో సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. నా హెయిర్ వచ్చేసి కొద్దిగా లాంగ్‌గానే ఉంటుందండి. షార్ట్ హెయిర్ కాదండి, లాంగ్ హెయిర్. నా హెయిర్‌కి సరిపడా తయారు చేస్తున్నా. సో, మీది షార్ట్ హెయిర్ అనుకున్నట్లయితే ఇది ఇద్దరికీ సరిపోతుందండి. మదర్ అండ్ డాటర్‌కి ఇద్దరికీ సరిపోతుంది. ఇది చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల చాలామంది అదొక టెన్షన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. న్యాచురల్‌గా మనము ఏమి బయట నుంచి కొని తేవాల్సిన అవసరం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనకు లవంగాలు ఇంట్లో అవైలబుల్‌గా ఉంటాయి. బిర్యానీ ఆకు ఇంట్లో అవైలబుల్‌గా ఉంటుంది. అదేవిధంగా ఉల్లిపాయలు అవైలబుల్‌గా ఉంటాయి. ఇక ఫ్లాక్స్ సీడ్స్ అండి, అంటే అవిసె గింజలు. అవి మాత్రం ఒక 1/4 కిలో వరకు తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇదొక్క రెమెడీనే కాదండి, వందల రెమెడీస్ ఉన్నాయి. వన్ బై వన్‌గా నేను చూపిస్తూనే ఉంటాను. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ఇక ఒక స్పూన్ వరకు అవిసె గింజలు తీసుకోండి. అదేనండి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉన్నటువంటి జెల్ వల్ల స్కాల్ఫ్‌లో మనకు మంచిగా గుజ్జు అనేది ఏర్పడి హెయిర్ అనేది స్పీడ్‌గా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇవి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండి. ట్యాప్ వాటర్ కాదండి, డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. మనం ఏ వాటర్ అయితే తాగుతామో ఆ వాటర్ తీసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఈ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది లాంగ్ హెయిర్‌కి. కొద్దిగా షార్ట్ హెయిర్ అనుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నా పర్లేదండి. 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో మనము ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను నా హెయిర్‌కి అప్లై చేసుకొని చూపిస్తాను. ఇక ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేసుకున్నామో వాటిలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా చక్కగా వాటర్‌కి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇది బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. బాగా మరగాలి. అప్పుడే మనం యాడ్ చేసుకున్నటువంటి వాటిలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్‌కి పడుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను 100% రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. నెంబర్ ఆఫ్ పీపుల్ అడిగారండి హెయిర్ ఫాల్ గురించి వీడియో చేయమని. సో, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఎప్పుడు యూజ్ చేసేటువంటి రెమెడీని మీతో షేర్ చేస్తున్నా. ఇంకా డిఫరెంట్ రెమెడీస్ అయితే నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అన్నీ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయండి. అవి వన్ బై వన్‌గా నేను మీకు తప్పకుండా చూపిస్తానండి. నేను బ్యూటీ టిప్ చూపించినా, హెయిర్ కేర్ టిప్ చూపించినా, ఏది చూపించినా ముందు నేను 1 వీక్ వరకు యూజ్ చేసి 100% రిజల్ట్ ఉంది అంటేనే మీతో షేర్ చేస్తానండి. ఊరికే నేను షేర్ చేయను. ఓకేనా? ఈ విధంగా బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి. అప్పుడే చక్కగా సారం అంతా వాటర్‌లోకి దిగుతుంది. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి.
ఎక్కువ సమయం ఏం పట్టదండి, ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ చిక్కుగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా ఇది హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుందండి. సో ఇక కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసామంటే చల్లారిపోతుంది. కొద్దిసేపు నేను ఫ్యాన్ కింద పెట్టేస్తానండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, కానీ వేడిగా ఉన్నది హెయిర్కి అప్లై చేసుకోవద్దండి. చూస్తున్నారు కదండి, ఒక 2 నిమిషాలకు గోరువెచ్చగా అయిపోయింది. ఇక టీ స్ట్రైనర్ తోటి చక్కగా వడగట్టేసుకుందామండి. ఇది మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్ప్ ఏదైతే ఉందో, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ కూడా చక్కగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. లేదు అని అంటే ఈ విధంగా జస్ట్ వాటర్ని మాత్రం సపరేట్ చేసుకోవచ్చు. మాకు సమయం ఉంది అనుకున్నట్లయితే ఈ పల్ప్ అంతా కూడాను, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని కొద్దిగా కలుపుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ లిక్విడ్ని మాత్రం స్టోర్ చేసుకోండి. మనం మిక్సీకి వేసుకున్నటువంటి పేస్ట్ని స్టోర్ చేసుకోలేమండి. నేనైతే ఒక్కొక్కసారి అది పేస్ట్ చేసి అప్లై చేసుకుంటూ ఉంటా, ఒక్కొక్కసారి మాత్రం ఈ విధంగా లిక్విడ్ లాగానే అప్లై చేసుకుంటూ ఉంటానండి, నా టైంని బట్టి. ఇక ఇందులో ఖచ్చితంగా యాడ్ చేయవలసింది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన హెయిర్కి ఆయిల్ ఉన్నట్లయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. మన హెయిర్ డ్రై హెయిర్గా ఉన్నట్లయితే కొద్దిగా ఎక్కువగా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ వరకు అలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నా హెయిర్కి ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉందండి, తల నిండా ఆయిల్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేశానండి. మన హెయిర్కి ఆయిల్ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. మన హెయిర్కి ఆయిల్ లేనట్లయితే కొద్దిగా ఎక్కువ మోతాదులో అంటే 1.5 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఈ విధంగా కాటన్ ఉంటుంది కదండి, కాటన్ని తీసుకొని రౌండ్గా ఉండలాగా చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి. చిన్న చిన్న స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి, ఎంటీ స్ప్రే బాటిల్స్, ఖాళీ స్ప్రే బాటిల్స్లో ఇది ఫిల్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అంత స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. కొద్దిగా చల్లారినా పర్లేదండి. సో ఈ విధంగా కాటన్ని డిప్ చేసుకొని అంతా కూడా పాపిడిలాగా తీస్తూ చక్కగా ఆ కుదుర్లకంతా పట్టాలండి. ఈ లిక్విడ్ అంతా కుదుర్లకంతా బాగా కుదుర్లు అనేవి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా హెయిర్ ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవున గ్యాప్ అనేది లేకుండా మెండుగా అప్లై చేసుకోండి. ఈ విధంగా పాపడ్లు తీస్తూ అప్లై చేసుకోండి. ఆల్రెడీ నా హెయిర్కి కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశానండి. ఆయిల్ అనేది మీ హెయిర్కి లేనట్లయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. 100% రిజల్ట్ ఉంటుందండి. మళ్ళీ మీరే కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేస్తారండి, 100% మాకు వర్క్ అయ్యింది అని చెప్పి. అంత బాగా వర్క్ అవుతుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే చేత్తోనే అప్లై చేయించుకోండి. అంతా కూడాను చక్కగా ఎక్కడా కూడా గ్యాప్స్ అనేవి లేకుండా మెండుగా అప్లై చేసి మసాజ్ చేసేయండి. ఫింగర్ టిప్స్ తోటి అంతా మసాజ్ చేసేయండి. ఈ విధంగా గోర్లతోటి కాదండి, ఫింగర్ టిప్స్ ఉంటాయి కదండి, ఫింగర్ టిప్స్ తోటి అంతా బాగా అప్లై చేసేసుకోండి. మొత్తం కుదుర్ల నుంచి జుట్టు పొడవునా చక్కగా అప్లై చేసేయండి, గ్యాప్ అనేది లేకోకుండా. ఈ విధంగా ఫింగర్స్ తోటి మసాజ్ చేసేయండి ఒక 5 మినిట్స్ పాటు. అంతా అప్లై చేసిన తర్వాత నెయిల్స్తో కాదండి, ఫింగర్ టిప్స్ తోటి నేను ఏ విధంగా అయితే మసాజ్ చేస్తున్నానో ఆ విధంగా మసాజ్ చేయండి. జుట్టు మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 2 గంటల సేపు ఉంచుకోవాలండి. పగటిపూట అప్లై చేసుకోండి. 2 గంటల సేపు తర్వాత మనం నార్మల్గా ఏ విధమైన షాంపూని యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి చక్కగా మనము తలస్నానం చేసేయచ్చండి. మరీ వేడిగా ఉన్నటువంటి వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తోటి తలస్నానం చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.